నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి నోబెల్ ఎకనామిక్స్‌కి ఏమన్నా సంబంధం ఉందా? ఉండొచ్చేమో. ఉండొచ్చంటూ ది ఫెడరల్‌లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ చొరగుడి జాన్సన్ గారు రాసిన ప్రముఖ రచయిత. ఆయన రాసిన ఆర్టికల్ చాలా క్రిటికల్‌గా ఆయన అనలైజ్ చేశారు. సునిశిత, నిశిత విశ్లేషణ చేశారు. ఎలా? నోబెల్ బహుమతి వెల్లడించిన జగన్ విధ్వంసం మూలాలు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని పదే 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 ఆయన్ని 5 ఏళ్ల పాటు ఆడిపోసుకున్నారు కదా! ఆ విధ్వంసం మూలాలేంటి అనేది ఈ మధ్య కాలంలో నోబెల్ ఎకనామిక్స్ పురస్కారం ప్రకటించిన తర్వాత దాంట్లో సృజనాత్మక విధ్వంసం అనే ఒక మాట వాడారు. అంటే సృజనాత్మక ఒక్కసారి గనక మనం ఆలోచించగలిగితే కొందరి సృజన చాలామందికి తక్షణం ప్రయోజనం చేకూర్చకపోవచ్చు. ఆ క్రియేటివ్ డిస్ట్రక్షన్, ఆ క్రియేటివిటీ అర్థం కాకపోవచ్చు, లేకపోతే అది డిస్ట్రక్షన్ లాగా కనిపించవచ్చు. బట్ దాని తదనంతర ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించిన బహుశా ఈ మధ్య కాలంలో తెలుగు డిజిటల్ కావచ్చు, పత్రికా రంగం కావచ్చు, అలాగే ప్రింట్ మీడియాలో వచ్చే వివిధ పత్రికలు వాళ్ళు ప్రచురించిన వ్యాసాలు కావచ్చు, అండ్ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అనొచ్చు. చొరగూడి జాన్సన్ గారు రచయితగా చాలామందికి తెలుసు. బట్ ఒక సీరియస్ అబ్జర్వర్గా జరుగుతున్న పరిణామాల మీద ఆయన రాసిన ఆర్టికల్ గురించి మాట్లాడటమే ఇప్పుడు చేస్తున్న వీడియో ఉద్దేశం. ఆయన ఏం రాశారు? నోబెల్ ఎకనామిక్స్ అవార్డు వార్త చూసిన తర్వాత అదే రోజు పత్రికలో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కొత్త సిఆర్డిఏ భవనం ముందు నుంచున్న ఫోటో, ఈ రెండు పక్క పక్కనున్న పబ్లిష్ అయిన దాని గురించి రాస్తూ పౌర సమాజానికి ఇది ఆసక్తి కలిగించే అవకాశం ఎక్కువ అంటున్నారు. ఎలా కొరిలేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నోబెల్ ఎకనామిక్స్ని ఎట్లా సృజనాత్మక విధ్వంసాన్ని ఎలా కొరిలేట్ చేసుకుంటూ వచ్చారు? 2024 ఎన్నికల వరకు 5 ఏళ్ల పాటు విధ్వంసం అనే పదంతో వైసీపీ ప్రభుత్వాన్ని అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. నిజానికి ఆ కాలంలో విధ్వంసం అనేది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆయన విమర్శకులకు అదొక ఊతపదంగా మారిందని. సరే, హైదరాబాద్ నుంచి విధ్వంసం పేరుతో ఇది చొరగూడి జాన్సన్ గారు చెప్పింది. ఒక ఆయన పుస్తకం కూడా రాశారు. దాన్ని విజయవాడలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేత విడుదల చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విధ్వంసం జరిగిందనేది ఈ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ అదేమిటో, ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టంగా ఒక్కరూ చెప్పేవారు కాదు, చెప్పలేకపోయారు. ఇది చొరగూడి జాన్సన్ గారు అబ్జర్వేషన్. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును సమీక్షించే నీతి ఆయోగ్ కానీ, కాగ్ కానీ ఈ రెండింటినీ ఉటంకిస్తూ జరిగిన విధ్వంసం గుర్తులు కూడా చూపించలేకపోయారు. నీతి ఆయోగ్ చెప్పాలి, కాగ్ చెప్పాలి విధ్వంసం జరిగితే. ఆ రెండు ఎందుకు చెప్పాల మరి ఈ విధ్వంసం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెబుతున్న విధ్వంసం ఏంటి? ఏదో ఒక పారామీటర్ కావాలి, ఏదో ఒక మనకి చెప్పడానికి కావాల్సిన ఒక ఊతం కావాలి, ఒక లాజిక్ కావాలి, ఒక రేషనల్ కావాలి, ఒక సహేతుకమైన వ్యవహారాన్ని మనం చూపగలగాలి. సో దీంతో చివరికి వాళ్ళు అంటున్న విధ్వంసం మానవ మాత్రులకి కనిపించని ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలింది. చొరగూడి గారి అబ్జర్వేషన్ రియల్లీ అప్రిషియబుల్ అండి. బ్రహ్మ పదార్థం అని మనం దేన్ని అంటాం? మనకు అర్థం కాని దాన్ని, లేని దాన్ని, ఒకవేళ ఉన్నా మనకు కనపడని దాన్ని, కనపడినా కూడా మనం అర్థం చేసుకోలేకపోయిన దాన్ని, ఇవన్నీ కలిస్తే బ్రహ్మ పదార్థం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 5 ఏళ్ల పాటు వాళ్ళు చెప్పిన విధ్వంసం అనేది ఈ బ్రహ్మ పదార్థం అని చొరగూడి గారు చెప్పింది, జాన్సన్ గారు చెప్పింది. నిజానికి రాజ్యంలో భాగమైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడు సమాంతరంగా పనిచేయాలి. మరి ఈ విధ్వంసం అనేది ఎక్కడ జరిగిందో తెలియదు. ఏ ప్రభుత్వంలో అయినా అధికారికంగా విధ్వంసం జరగాలంటే అధికారం లేకుండా సాధ్యం కాదు. అవునా కాదా? మనకి తెలిసిందే. డెమోక్రసీలో పొలిటికల్ డెసిషన్స్ ఉన్నంత మాత్రాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఆఫీసర్స్. వాళ్ళు లేకుండా ఇది సాధ్యం కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విధ్వంసపు ఆలోచన ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అధికారులు చేయాలి కదా, సహకరించాలి కదా అనేది జాన్సన్ గారి ప్రశ్న. ఇంకా ఆయన ఏం రాసుకుంటూ వచ్చారంటే, అయితే అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారం వాళ్ళు ఒక పరిధిలో మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. కొన్ని పాత అధికారులను మార్చి తమదైన అధికారుల ఎంపికతో పరిపాలన మొదలెట్టాక గతంలో జరిగింది అంటున్న విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా. ఈయన అడుగుతున్నది కరెక్టే. ఇప్పుడు ఈ విధ్వంసం మళ్ళీ ఎందుకు విషయమైంది అనే సందేహం రావటం సహజం. జరిగింది ఇది వెలువడిన ఆర్థిక రంగంలో
నోబెల్ బహుమతి గ్రహీతలు ఏం చెప్పారంటే, ఈ నోబెల్ ఎకనామిక్స్ దాని వాళ్ళు ఏం చెప్పారు, కాలక్రమంలో పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్తవి భర్తీ చేస్తాయి. ఇంతకుముందు మనం ఇన్వెంట్ చేసినవి, ఇన్నోవేషన్స్ అనుకున్నవి కొత్త ఇన్నోవేషన్స్ తోటి అవి వెనక్కి వెళ్ళిపోతాయి, భర్తీ చేస్తుంటాయి. తద్వారా వాటిని రూపుమాపడం సహజం. అందువల్ల వాటిని పక్కన పడేస్తారు. ఆర్థిక శాస్త్రంలో దీన్నే సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్గా పరిగణిస్తారు. మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కాలం చెల్లినవి ఉంటాయి, తీసి పక్కన పడేస్తాం. అది విధ్వంసమా? స్క్రాప్ చేస్తాం, అది విధ్వంసమా? ఆర్థిక శాస్త్రంలో దీన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు, కొత్త వచ్చి చేరటాన్ని, వాటిని తొలగించి. అంటూ ఈ విషయాన్ని 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల ఆవిష్కరణ వివరాలను స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. స్వీడిష్ పురస్కారాల కమిటీ వెల్లడించింది ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది. దాన్ని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగిన ఆధునిక సంస్కరణల వ్యవహారంతో జోడించి చోరగుడి జాన్సన్ గారు ఈ ఆర్టికల్ రాశారు. ఆర్థిక వృద్ధి మీద నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన జోయల్ మాకిర్, ఫిలిప్ అఫియన్, పీటర్ హవిట్స్ని అర్థశాస్త్రంలో నోబెల్ వరించింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపించింది, వాళ్ళు థియరిటికల్గా రాసుకుంటూ వచ్చింది, దానికి సంబంధించిన వాళ్ళ గ్రేట్ వర్క్. వీటన్నిటిని గుర్తించి ఆ ముగ్గురికే ఆర్థిక శాస్త్రంలో సృజనాత్మక విధ్వంసం అనే అంశానికి సంబంధించి నోబెల్ పురస్కారం ప్రకటించారు. మోకిర్ అనే ఆయనైతే ఆర్థిక చరిత్రకారుడు, అంటే ఎకనామిక్స్ హిస్టరీని చూసిన ఆయన. చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ దీర్ఘకాలిక ధోరణుల మీద ఆయన పరిశోధనలు సాగించారు. ఇంకా హవిట్, అఫియన్ వీళ్ళిద్దరు కూడా అందుకు భిన్నమైన పంథాన్ని అనుసరించారు. ఈ ముగ్గురికి కలిపి ఇచ్చారు. సృజనాత్మక విధ్వంసం ఎలా పనిచేస్తుందో వివరించేందుకు గణిత శాస్త్రంపై వారు ఆధారపడ్డారు. ఆయనేమో అర్థశాస్త్రం, ఎకనామిక్స్, వీళ్ళేమో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వీళ్ళు తీసుకుంది. జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త 1942 నాటి తన క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ పుస్తకంలో ఈ భావాన్ని ప్రాథమికంగా ప్రస్తావించారు. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనా కాలంలో చేసినట్టుగా అవతల వాళ్ళు భావిస్తున్న, ఆరోపిస్తున్న విధ్వంసానికి సంబంధించిన మూలాలు 1942లోనే ఉన్నాయి. ఒకవేళ అది విధ్వంసం అయితే అది సృజనాత్మక విధ్వంసం. ఆ సబ్జెక్ట్ను టేకప్ చేసినప్పుడు పాత వాటిని పక్కన పడేస్తాం. కొత్త నీరు వస్తే పాత నీరు ఎలా కొట్టుకుపోతుందో, కొత్త ఆవిష్కరణలు వస్తే పాతవి కూడా అలాగే కొట్టుకుపోతాయి, మనకు నచ్చకపోవచ్చు. అలాగే మోకిర్, హావిట్, అఫియన్ ఇద్దరిని కూడా క్రియేటివ్ డిస్ట్రక్షన్ను మెరుగ్గా వివరించారు ఈ ఇద్దరు కూడా అని చెప్పేసి నోబెల్ కమిటీ, పురస్కార కమిటీ, అదే స్వీడిష్ కమిటీ ప్రశంసించింది వాళ్ళని. ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావ పరిణామాన్ని వారు లెక్కించగలిగారంటూ కూడా మెచ్చుకుంది. కొత్త ఆవిష్కరణలు ఒకదాని నుండి ఒకటి వస్తూనే ఉన్నప్పుడు అవి ఎంతవరకు ప్రయోజనకరమో చూసుకోవటమే కాకుండా అందుకు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకతను మోకిర్ నొక్కి చెప్పాడు, నోబెల్ లారెట్ ఆయన. మరోవైపు సుస్థిర వృద్ధి వెనుక ఉన్న క్రియా విధానాలను, అంటే కన్సిస్టెంట్ ప్రోగ్రెస్, ప్రొడక్టివిటీ వెనుక ఉన్న క్రియా విధానాలనే హౌవిట్, అఫియన్ వీళ్ళిద్దరు కూడా అధ్యయనం చేశారు. సృజనాత్మక విధ్వంసానికి గణాంక నమూనాని, దీనికి సంబంధించిన ఒక స్టాటిస్టికల్ మోడల్ని 1992లో వాళ్ళు సూత్రీకరించారని నోబెల్ కమిటీ వివరించింది. ఆర్థిక వ్యవస్థను స్తబ్దత ఆవహించకుండా చూసుకునేందుకు ఎకానమీ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో ఎక్కడ కూడా ఒక ఫ్రీజ్ అయిపోవటం అనేది లేకుండా చూడటం కోసం క్రియేటివ్ డిస్ట్రక్షన్లోని క్రియా విధానాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారి థాట్ ప్రాసెస్. అది ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇక సరే డైరెక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం దగ్గరకు వద్దాం. అంటే వాళ్ళు చెప్తున్న విధ్వంసం గురించి, తెలుగుదేశం పార్టీ కానీ కుటుంబ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేంద్రంగా ఒక చోట నేల తవ్వి పునాదులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గ్రామ పాలనకు రాష్ట్రం 4 అంచుల వరకు పటిష్టమైన పరిపాలనా సంబంధమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు, అంటే హైరార్కీ అంటాం మనం, ఇవన్నీ ఈ అంచెలు కంచెలు తగ్గుతూ వచ్చాయి. ఆన్లైన్ సౌలభ్యంతో ప్రజా అవసరాలు గ్రామ సచివాలయంలోనే పరిష్కారం అయ్యాయి. ఎవరు అనున్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. ప్రజాప్రతినిధుల వరకు అవి ఫిర్యాదులుగా రాలేదు. దాంతో వైసీపీతో సహా అన్ని పార్టీ నాయకులు ఈ విధ్వంసం తెచ్చిన కొత్త నొప్పిని మౌనంగా భరించారు. నిజమే, కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇది నచ్చలేదు. మా దాకా రావాలి కదా జనం, అక్కడికి వాళ్ళే గ్రామ స్థాయిలో పరిష్కరించుకోవటం ఏంటి.
ఇదే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న మరొక అంశం ఏంటంటే ఇది సంక్షేమ పథకాలను అమలు చేయటం. స్థానిక పరిపాలనలో మౌలిక సంస్కరణలు సూక్ష్మ స్థాయి నుంచి అమలవుతున్నప్పుడు బీపీఎల్ వర్గాలు అంటే బిలో పావర్టీ లైన్, పేదరికానికి బాగా దిగువన ఉన్న వర్గాలకు ఒక దశ వరకు చేత హ్యాండ్ హోల్డ్ ఇవ్వాలి. ఇది తప్పదు. అదే జరిగింది. మరి 2024లో ప్రభుత్వం మారింకా జరిగింది ఏంటి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అలా బటన్ నొక్కుతా ఉన్నారు ఆయన వేలు అరిగిపోయేదాకా. మరి 2024లో మీరు వచ్చిన తర్వాత జరిగింది ఏంది అనేది చొరగుడి జాన్సన్ గారి ప్రశ్న. సరే, చంద్రబాబు గారు తన ప్రభుత్వంలో ఈ పాలనా సంస్కరణలో మార్చలు వేశారు కదా, వాటిని పటిష్టం చేశారు. స్ట్రెంత్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పునాదేస్తే దాని మీద ఆయన పటిష్టమైన ఒక భవనాన్ని నిర్మించారు. అందుకు గాను కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఏం చేశారు? ఈ ఏడాది జూన్ 12వ తేదీన జీవో 57ని జారీ చేశారు. అది చెప్తున్నారు ఈయన. ఆ జీవో 57 ఏం చెప్పింది? ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో నెంబర్ 8. ఎప్పుడు చేశారు వీళ్ళు వైసీపీ వాళ్ళు? 2023 నవంబర్ 1వ తేదీన ఈ జీవో ఇచ్చారు. దానికి కొనసాగింపుగా జీవో 57 ఈ ఏడాది జూన్ 12న ఈ ప్రభుత్వం ఇచ్చింది, కూటమి ప్రభుత్వం. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది వాళ్ళు ఉండగా. అయితే ఈ 77 మంది అధికారుల పరిధిలోకి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమాభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన జాబ్ చార్ట్తో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన సిస్టమ్ని మీరు వాడుకుంటున్నారు కదా, తప్పేం లేదు. in the larger interest of the welfare of the oppressed and suppressed sections of the society మీరు నిర్ణయం తీసుకున్నారు, వెల్కమ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసింది విధ్వంసం అయితే మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు? ఇది విధ్వంసం కాదా అని చోరగుడి గారి ప్రశ్న. చిత్రంగా ఆ కార్యాలయాల పోస్టల్ అడ్రస్ కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది, అంటే కుటుంబ ప్రభుత్వం. రాష్ట్రమంతా గ్రామ వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనాపరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల ఇప్పుడు వాటిపైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రతకు సంబంధించిన హామీ ఇలా దొరికిందనమాట. పాత జిల్లాలు చిన్నవే పర్యవేక్షణ పెరగటం తోటి పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ఇంటిగ్రేట్ అయ్యింది. రెండిటి మధ్య ఒక ఆర్గానిక్ లింక్ ఏర్పడింది. ఏది? సచివాలయ వ్యవస్థకిను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఒక ఆర్గానిక్ సవ్యమైన లింక్. పార్టీలు ఏవైనా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్ట పరిధిలో ఉన్నప్పుడు అది ఎవరి ప్రభుత్వం అనే దాంతో పని లేకుండా మొక్కకు అంటుకట్టినట్టుగా రెండు ఒకటిగా ఎదుగుతూ వస్తున్నాయన్న విషయాన్ని నేను ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నారు? లోగడ మనం చూసింది సంప్రదాయ అధికార నిర్మాణ చట్టం, అదేంటి ఎప్పుడు భద్రత కోరుకుంటూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఏపీలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలయ్యాయి. హీ వాంట్స్ టు అండర్స్కోర్ దట్. పరిపాలనా సంస్కరణలు మొదలైతే వాటిని డిస్ట్రక్షన్గా చూపించడం అనేది ఎంతవరకు సబ్ అని. ఇందువల్ల సంప్రదాయంగా జరిగిన పవర్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్లో ఉండే హైరార్కీ కొంతమేర నిర్వీర్యం కావడం సహజం. ఒక మార్పు కొత్తది వస్తుందండి, ఎగ్జిస్టింగ్ స్ట్రగుల్ అవుతుంది సర్వైవ్ అవటానికి. స్ట్రగుల్ కాలేక చివరికి పాత నీరు మాదిరి కొట్టుకుపోతుంది. అప్పుడు కొందరి భావోద్వేగాలకి విఘాతం కలుగుతుంది, హర్ట్ అవుతారు. వ్యవస్థల్లో ఏదో పెనుమార్పులు జరిగి ప్రమాదం ముంచుకొచ్చినట్టు మాట్లాడతారు, విధ్వంసం ముంచుకొచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకున్న ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి ఇప్పటి వరకు ఎవరైతే నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి ఫంక్షనల్ పాలిటిక్స్ చేరువైందనమాట, రాజకీయం దగ్గర అయింది. అది తన ఓటర్లకు మీ మెడ మీద ఇక ముందు ఏ కాడి ఉండదు అనే భరోసా ఇచ్చింది. మిమ్మల్ని ఎక్కి తొక్కి డాన్స్ కట్టేవాడు ఎవడు లేడరా నాయన అని చెప్పి. ఈ మార్పులు తెచ్చి చివరికి ఆయన గెలిచారా ఓడారా అనేది అటుంచితే రూపాంతర ప్రజాస్వామ్యం, దీన్ని మనం ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ అంటాం, దృష్టి నుంచి చూసినప్పుడు ఇది వెల్కమింగ్ డెవలప్మెంట్. ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ పర్సెప్షన్లో ఇది మనం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నాళ్ళు కనిపించని చట్టాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్ఛగా బతకమని పంజరం నుంచి వాటిని బయటికి వదలటం లాంటిది. సటిల్ అండ్ వెరీ పర్ఫెక్ట్ కంపారిజన్ చోరగుడి జాన్సన్ గారు చేసింది. మా పార్టీ ఇంత చేసి మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటేయండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆప్షన్ ఇచ్చారు. ఇది లిబరల్ డెమోక్రసీకి వైఖరికి
పరాకాష్ట అనమాట. ఇంత చేశామయ్యా, అయినా కూడా మీకు మేలు జరిగిందని నమ్మితేనే వేయండి అన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ది ఎక్స్ట్రీమిటీ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ అంటారు చొరగుడి జాన్సన్ గారు. జనానికి అది అర్థం కాకపోతే రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావచ్చు, కానీ 2025 ఆర్థిక శాస్త్రం నోబెల్ అవార్డుకు సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ విశదీకరణకు పట్టం కట్టింది నోబెల్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అంటే ఈయన ఆలోచన విధానాన్ని వాళ్ళు తస్కరించి వాళ్ళ ముగ్గురు నోబెల్ లారెట్స్ పనిచేశారనేది కాదు ఇక్కడ చెప్పడం. ప్యారలల్గా ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి ఉన్న వర్గాలు ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాదు, 1942లో దీనికి ఫస్ట్ బీజం పడింది, కొబ్బరికాయ కొట్టింది అప్పుడు. అప్పటి నుంచి ఇంతవరకు వస్తే ముగ్గురికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న ఇదే సబ్జెక్ట్ మీద వాళ్ళు విస్తారంగా పరిశోధన చేయడంతో దీనికి వాళ్ళకి నోబెల్ బహుమతి వచ్చింది. దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం మున్ముందు ఒక కేస్ స్టడీ కావచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇది మీకు నేరుగా చెప్పాల్సిందే. మీరు ఒక మాట అన్నారు, లిబరల్ డెమోక్రసీలో నేను మేలు చేశాను, నా ప్రభుత్వం మేలు చేసిందని నమ్మితేనే మీరు ఓటేయండి అని. దిస్ ఇస్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ. మీరు రకరకాల కారణాల వల్ల మీరు ఓటమి చవి చూసి ఉండవచ్చు, బట్ ఖచ్చితంగా ఏంటంటే 2024కి ముందు తీసుకుంటే కనుక దేశ రాజకీయాల్లో మీరు చేసింది ఒక అద్భుతమైన ప్రయోగం. దీని రిజల్ట్ ఇప్పటికిప్పుడు ఉన్న పడాన రాత్రి జనాలకి అర్థం కాకపోవచ్చు కాక, బట్ ఈ రిజల్ట్ యొక్క ఫలితాలు, మంచి ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఖచ్చితంగా వారు అందుకుంటారనేది చొరగుడి జాన్సన్ గారు సూత్రీకరిస్తూ ముగించిన ఆర్టికల్ అనమాట. వన్ షుడ్ రీడ్ ది ఫెడరల్లో రాశారు ఆయన. చాలా బాగా రాశారు, మంచి అనాలిసిస్. చదివి అర్థం చేసుకోవడానికి సమయం పట్టచ్చు కాక, కానీ చదివి అర్థం చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య చేపట్టిన సంస్కరణల తాలూకు మూలాలన్నీ ఇందులో దొరుకుతాయి. సో ఇన్ సచ్ అవే వాళ్ళు అనుకున్న విధ్వంసానికి ఓకే చెప్పేయచ్చు. ఎందుకంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ రాబోయే రోజుల్లో ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తుందనే దానికి నోబెల్ పురస్కారం దొరికింది. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది.